sound. నవంబర్ 6వ తేదీన విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని, వైఎస్ఆర్సీపీ 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీపై మొగ్గు చూపడం దారుణమన్నారు. నవంబర్ 6వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం ఇదివరకే ప్రకటించడం జరిగింది. ప్రత్యేక హోదాని కోరుతూ గత 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటం మీ అందరూ తెలుసు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రధాన ఎజెండాగా విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అదే సంజీవినిగా అటు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పోటీపడి ఒకరు 5 సంవత్సరాలంటే కాదు, ఒకరు 10 సంవత్సరాలని, ఒకరు 10 సంవత్సరాలంటే కాదు 15 సంవత్సరాలని చెప్పి పోటీపడి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీ అందరూ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గల్లీ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రత్యేక హోదా మీద చేసినటువంటి పోరాటాలు మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజల్ని వంచినటువంటి కార్యక్రమాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి కార్యక్రమాన్ని, దీన్ని అంతటినీ కూడా నిరసిస్తూ ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ప్రత్యేక హోదా తాలూకా ఆవశ్యకతని రాష్ట్ర ప్రజలకి వివరిస్తూ పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొట్లకొండ స్థలంపై ఫిలిం నగర్కి కేటాయించడం అత్యంత దారుణమని బౌద్ధ భిక్షు ధర్మానంద భిక్షే కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ విదేశీ బౌద్ధ యాత్రికులు నిత్యం విశాఖ బౌద్ధ పవిత్ర స్థలానికి తరలి వస్తున్నారని, అటువంటి ప్రదేశంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం వల్ల బౌద్ధుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. ఇటువంటివి రద్దు చేయని పక్షంలో బౌద్ధులందరూ కలిసి ధర్నాకార్యక్రమం చేసి ప్రభుత్వంపై పోరాడతామన్నారు. ప్రపంచానికి ఒక ఆధ్యాత్మికతని అందించి ప్రపంచ శాంతిని కోరినటువంటి తథాగత భగవాన్ బుద్ధుడు జన్మించిన ఈ భారతదేశంలో ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి భీమిలి తొట్లకొండ సంబంధించిన పురాతన బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన 17 రకాల భూమిని మరి వైజాగ్ ఫిల్మ్ నగర్ ఇండస్ట్రీ సెంటర్కి కేటాయించడం నిజంగా దారుణమైంది. ప్రపంచం మొత్తం మీద బౌద్ధ భిక్కులు ఇక్కడికి వచ్చి వారు ధ్యానం చేసుకుంటూ ఈ పవిత్రతని కాపాడుతూ ఈ ప్రాంతంలో నడయాడిన ప్రాంతం అది తొట్లకొండ అనేటువంటిది. ఇక్కడి నుంచే ఆధ్యాత్మికత ఆ యొక్క ప్రవచనాలు కూడా ప్రపంచానికి వెళ్ళడం జరిగింది. మరి అలాంటి పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అలాంటి ప్రభుత్వానికి పెద్దలే ఆ భూమిని కేటాయింపు చేయడం అనేటువంటి నిజంగా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించి బుద్ధుడి పేరుతోటే విదేశాల నుంచి పెట్టుబడులు రాబట్టుకుని జపాన్ నుంచి, చైనా నుంచి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భీముల దగ్గర అన్యాయంగా 17 రకాల భూమిని దోపిడీ చేయడం అనేటువంటిది నిజంగా మనం ఖండించాల్సినటువంటి విషయం. మోడల్ స్కూల్ టీచర్లకు వేతన స్కేల్ వర్తింపజేయాలని విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. 2008 డిఎస్సి హామీ పత్రాల ఉపాధ్యాయులకు పిఎస్సి విధానం వల్ల సమీక్షించాలని, మున్సిపల్ ఎడిటింగ్ గిరిజన గురుకుల టీచర్లకు సమస్యలను పరిష్కరించాలని ప్రధాన కార్యదర్శి డి గోపీనాథ్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీసీ రేటు వల్ల ఉపాధ్యాయులు ఎంతో నష్టపోతున్నారని కలెక్టర్ కార్యాలయంలో తెలియజేశారు.
కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. నా పేరు డి గోపీనాథ్. నేను పిఆర్టీ సిపిఎస్ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు పిఆర్టీ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు సిపిఎస్ రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు విశాఖ జిల్లా పిఆర్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు ఉపాధ్యాయులు మరి కలెక్టర్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 2004 తర్వాత మరి నియమితమైన ఉపాధ్యాయులు సిపిఎస్ విధానాల ద్వారా మరి పాత పెన్షన్ ఇవ్వకుండా కొత్త పెన్షన్ స్కీమ్ అమలు చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈ స్కీమ్లో మరి రిటైర్ అయిన తర్వాత ఉద్యోగి మరి ఎటువంటి పెన్షన్ అందలేని పరిస్థితి. మరి అంతేకాకుండా ఏదైతే ఉద్యోగికి 10% అమౌంట్ కట్ అవుతుందో అదంతా కూడా ఒక ప్రైవేట్ సంస్థలో మరి దాచి దాన్ని షేర్ మార్కెట్లో పెట్టి లాస్ట్లో ఎంతో అంత ఇవ్వడం చాలా అన్యాయం. ఈ సిపిఎస్ విధానంలో ఉద్యోగ ఉపాధ్యాయులకి ఎటువంటి గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ రాదు. మరి సిపిఎస్ ఉద్యోగి మధ్యలో మరణించినట్లయితే ఆయన మరి చనిపోయినట్లయితే ఎటువంటి ఆర్థిక భరోసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ముఖ్యంగా ఈ పిఆర్టీ పక్షాన మేమందరం డిమాండ్ చేద్దంటే సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయమని కోరుతున్నాం. రేపటి నుండి విశాఖకు తుఫాను ముప్పు ఉండడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్య అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను తీవ్రత విశాఖ నెల్లూరు మధ్య కేంద్రీకృతమై అవ్వచ్చునని అన్నారు. గంటకు 65-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, 27 నుండి వర్షం మొదలై 3 రోజుల పాటు ఉంటుందని, అదే విశాఖ కేంద్రీకృతమైతే సముద్ర తీర ప్రాంతాలు 11 మండలాల ప్రజలను అప్రమత్తం చేస్తామని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్ను ప్రకటించారు. ప్రజలందరూ తమ టోల్ ఫ్రీ నెంబర్ను 800-425-00-001ని సంప్రదించాలని కోరారు. 70 కిలోమీటర్స్ దూరంలో ఈ డిప్రెషన్ ఇప్పుడు ఉంది. ఈ ఫర్దర్గా సౌత్ అండ్ సౌత్ వెస్ట్ మూవ్మెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి విశాఖపట్నం సౌత్లోనే మేబీ టువర్డ్స్ తమిళనాడు మధ్యలో విశాఖపట్నం అండ్ మన నెల్లూరు జిల్లా ఉంటే ఎక్కడైనా ఏదైనా ఉంటే ల్యాండ్ ఫాల్ అవుతుంది. విండ్ స్పీడ్ కూడా మనకు 45-55 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. గస్టింగ్ మ్యాక్సిమం 65 కిలోమీటర్ పర్ అవర్ ఇప్పుడున్న ప్రెడిక్షన్ ఉంది. ఇందులో రేపటి నుంచి 27వ తేదీ నుంచి ఇక్కడ క్లౌడీగా అలాగే డ్రిజిలింగ్గా ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మన జిల్లాలో మొదలయ్యే అవకాశం ఉంటుంది. 28, 29, 30 3 రోజులు వర్షం పడే అవకాశం ఉంది. సో ఫర్దర్గా సైక్లోనిక్ మూవ్మెంట్ వల్ల ఎంత ఇంటెన్సిటీతో వర్షం పడుతుంది, ల్యాండ్ ఫాల్ ఎక్కడ అవుతుంది, దాన్ని బట్టి మన ఇంకా డీటెయిల్లో మన ప్లానింగ్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి మనం అన్ని ఏర్పాట్లు ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ జిల్లాలో అన్ని డివిజన్ స్థాయిలో మండల స్థాయిలో అన్నీ మొదలైంది. దాంతోపాటు సపోజ్ సైక్లోనిక్ స్టార్మ్స్ ఎక్కడ మన జిల్లాలో ల్యాండ్ ఫాల్ జరిగితే మన 11 మండలాల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏమేమి ఉన్నాయో సీ పక్కన ఉన్న హ్యాబిటేషన్స్ అక్కడ కూడా అందరికీ అలర్ట్ చేసి జిల్లాలో ఉన్న అన్ని సైక్లోన్ షెల్టర్స్, కొన్ని స్కూల్స్ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ చేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఫిషర్మెన్కి అలర్ట్ పంపించడం జరిగింది. రేపటి నుంచి సీలో వెళ్ళకూడదని చెప్పి ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ ఫిషర్మెన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది.